లాస్ట్ టైం నేను షేర్ చేసిన 369 మెథడ్ బారోయింగ్స్ కి చాలా నచ్చింది అని మెసేజెస్ చేస్తూ 777 టెక్నిక్ ని కూడా బారోయింగ్స్ కి ఎలా అప్లై చేయాలి చెప్పండి, మేము అవసరంలో ఉపయోగించుకుంటాము అని అడిగారు. సో అందుకని ఈ వీడియోలో నేను 777 టెక్నిక్ ని బారోయింగ్స్ కి ఎలా అప్లై చేయాలి అనేది గైడ్ చేస్తున్నాను. 777 అండ్ 369 మెథడ్ ఇవి రెండు కూడా హై ఫ్రీక్వెన్సీ ఉన్న నెంబర్స్. ఈ నెంబర్స్ కనెక్షన్ లో మనం ఏదైనా ఫోకస్ చేస్తే దాని రిజల్ట్ ఎక్కువగా పాజిటివ్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాదు వాటి వైబ్రేషన్ వెనకాల మేబీ మనం చేసిన ప్రాసెస్ లో ఈ రోజు కనెక్షన్ తీసుకోపోవచ్చు, కానీ రైట్ టైం రైట్ కనెక్షన్ లో 100% రిజల్ట్ వస్తుంది. సో అందుకని ఒక నమ్మకంతో ధైర్యంతో ఈ ప్రాసెస్ ని మీరు చేసి వదిలేయండి. ఇవి మీకు మంచి మిరాక్యులస్ ఎనర్జీస్ ని క్రియేట్ చేస్తాయి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ 777 టెక్నిక్ ని మీకు షేర్ చేసిన తర్వాత నేను ఒక టిప్ ని లాస్ట్ లో షేర్ చేస్తాను. సో ఆ టిప్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మీ ప్రెజర్ నుంచి రిలాక్స్ అవ్వడానికి, మీ ప్రెజర్ ని రిలీజ్ చేయడానికి. సో ఎంత పెద్ద ప్రెజర్ లో ఉన్న వాళ్ళైనా నేను చెప్పే ఆ టిప్ ని ఉపయోగించుకోండి. 777 టెక్నిక్ మొత్తం మీరు విన్న తర్వాత ఎంత పెద్ద అప్ అయినా గానీ మీరు తీసుకునే వైబ్రేషన్ బట్టే అది మీ లైఫ్ లో పనిచేస్తుంది. అంటే ఇంత పెద్ద అప్పు చేశాను కానీ దీన్ని నేను ఈజీగా క్లియర్ చేయగలను, అలాంటి యాక్టివిటీస్ చేస్తాను, అలాంటి ప్లాన్స్ చేస్తాను, అలాంటి బిజినెస్ ఐడియాస్ ని ఇంప్రూవ్మెంట్ చేస్తాను అని అనుకునే మీకు మనీ బారోయింగ్ అనేది పెద్ద ప్రెజర్ అనిపించదు. అదే మీరు మనీ బారోయింగ్స్ కి నేను ఇంకేం చేయలేనేమో అనే భావం తీసుకోగానే డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది, సూసైడల్ థాట్స్ వస్తాయి, నెగిటివ్ ఫీలింగ్స్ వస్తాయి, ఫ్యామిలీ ప్రొటెక్షన్ అనేది మిస్ అయిపోతూ ఉంటారు, ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయిపోతూ ఉంటారు. ఈ నెగిటివ్స్ అన్ని ఇంకా నేను చెప్పలేను, రకరకాల ఎమోషన్స్ మీ లోపల పనిచేస్తూ ఉంటాయి. సో అందుకనే అలాంటి ఎమోషన్స్ అన్నిటినీ మొత్తం అంతా కట్టి దూరంగా విసిరేస్తూ ఒక మంచి బ్యూటిఫుల్ టెక్నిక్ కి మీరు కనెక్ట్ అవ్వండి. 369 మెథడ్ కాన్ఫిడెంట్ గా ఎలా అయితే చేయాలని డిసైడ్ అయ్యారో ఈ 777 మెథడ్ ని కూడా అలా మీ అవసరంలో ఉపయోగించుకోండి. బారోయింగ్స్ కనెక్షన్ లో ఉన్న వాళ్ళు, నేను మన ఛానల్లో చాలా సార్లు చెప్పాను, ప్రెజర్ లో ఉన్నప్పుడు ఏ టెక్నిక్ పని చేయదు. ప్రెజర్ లో ఉండి మేము చేస్తాం అనుకునే వాళ్ళు, రేపటికే కావాలి నైట్ కే కావాలి నాకు అనుకునే వాళ్ళు అసలు ఈ టెక్నిక్ ఫాలో అవ్వకండి, ఇవి చేయకండి. నా ఎనర్జీ బేస్ లో మెల్లగా నేను రిసీవ్ చేసుకుంటానని ఎవరైతే నమ్ముతారో, టెక్నిక్ ని ప్రాసెస్ ని నమ్మి ఫాలో అవుతారో వాళ్ళు మాత్రమే ఈ ప్రాసెస్ ని చేయండి గుడ్ రిజల్ట్ ని తీసుకోవడానికి. ఈ 777 మెథడ్ ని ఎలా అప్లై చేయాలి బారోయింగ్స్ అనేది చెప్తున్నాను. ఫస్ట్ అయితే 777 కనెక్షన్ ఎలా ఉంటుంది అనేది చూడండి. మీరు మార్నింగ్ నిద్ర లేచిన తర్వాతే బెడ్ మీద ఉండగానే ఒక ఎఫర్మేషన్ ని సెలెక్ట్ చేసుకుని 7 టైమ్స్ రాసి, మళ్ళీ అదే ఎఫర్మేషన్ ని నైట్ పడుకునే ముందు 7 టైమ్స్ రాసి 7 డేస్ కంటిన్యూ చేయాలి. మార్నింగ్ 7 టైమ్స్ ఒక ఎఫర్మేషన్ రాస్తారు, నైట్ 7 టైమ్స్ ఒక ఎఫర్మేషన్ రాస్తారు. అలా మొత్తం 7 డేస్ ప్రతిరోజు కంటిన్యూగా చేస్తారు. సో ఒక ఎఫర్మేషన్ ఎగ్జాంపుల్ గా నేను ఇక్కడ ఇస్తున్నాను. మీకు ఎంత బారోయింగ్ ప్రెజర్ ఉంది అంటే మీకు ఎంత అప్పు ఉంది అనేది ఒకసారి మీరు మైండ్ కి తీసుకుని మీరు మొత్తం బారోయింగ్స్ అన్నిటిని కలిపి టోటల్ చేసి ఒక అమౌంట్ ని రౌండ్ ఫిగర్ చేసి మీ మైండ్ లో అనుకుంటూ ఉంటారు రెగ్యులర్ గా కదా. సో ఆ అమౌంట్ ని ఇక్కడ మీరు 777 టెక్నిక్ లో అప్లై చేయండి. ఎగ్జాంపుల్ గా 50 లక్షల బారోయింగ్ మీకు ఉంది అనుకోండి. దాన్ని మీరు ఎలా రాయాలి అంటే 777 అని హెడ్డింగ్ పెట్టి బుక్ పెన్ తీసుకోండి. ఇక్కడ మీరు బ్లాక్ పెన్ తీసుకోవచ్చు లేదా రెడ్ పెన్ తీసుకోవచ్చు, మీ ఇష్టము. సో ఒక పాజిటివ్ కనెక్షన్ తోటి ఏదో ఒక కలర్ పెన్ తీసుకుని మీరు ఈ బారోయింగ్స్ ఎనర్జీ నుంచి నేను విముక్తి పొందుతున్నాను, నేను క్లియర్ అవుతున్నాను, డెట్ ఫ్రీ అవుతున్నాను అనే ఎమోషన్స్ ని ఎక్కువగా తీసుకుంటూ మీరు స్టార్ట్ చేయాలి ఈ ప్రాసెస్ ని. నిద్ర లేవగానే ఫస్ట్ ఇదే థాట్ ని మీరు రిలీజ్ చేయాలి. 50 లక్షల బారోయింగ్స్ నుంచి నేను విముక్తి పొంది ఉపశమనం అయ్యాను అనే ఎఫర్మేషన్ ని 7 టైమ్స్ రాయాలి. 50 లక్షల బారోయింగ్స్ నేను విముక్తి పొంది ఉపశమనం అయ్యాను అంటే రిలీఫ్ అయ్యాను, దాని నుంచి ఫ్రీ అయ్యాను అనే ఎమోషన్ ని మీరు ఫీల్ అవుతూ రాయాలి. ఇదే లైన్ ని 7 టైమ్స్ రిపీట్ చేయాలి. 7 టైమ్స్ రిపీట్ చేస్తున్నంతసేపు ఈ అమౌంట్ ఎంత ఉంది అనే దాని మీద ఫోకస్ చేస్తూనే నేను విముక్తి పొందుతున్నాను, ఉపశమనం అవుతున్నాను అని ఎమోషనల్ ఎనర్జీని యూనివర్స్ లోకి రిలీజ్ చేయాలి. అంటే మీ మైండ్ కి కూడా కమాండ్ ని మీరు ఇవ్వాలి.
మీ RAS యాక్టివేట్ అయ్యేలాగా ఈ అఫర్మేషన్ ని రాయాలి. RAS అంటే మన మైండ్ లో మనం ఏదైతే కోరుకుంటున్నామో దాన్ని ఫిల్టర్ చేసి అది మన లైఫ్ లోకి వచ్చేలాగా చేసే ఒక పవర్. సో దాన్ని మీరు ఉపయోగించుకుంటూ హ్యాపీ ఫీలింగ్ తో రాయాలి. ఇలా ఎఫర్మేషన్ ని మార్నింగ్ 7 టైమ్స్ రాసి మళ్ళీ ఇదే ఎఫర్మేషన్ ని మీరు ఇంకా ఏ పనులు చేయట్లేదు, ఇంకా పడుకోవడానికి వెళ్తున్నాము అన్నప్పుడు మాత్రమే నైట్ మీరు బెడ్ మీదకి వెళ్ళి 7 టైమ్స్ రాయాలి. మీరు కావాలి అంటే ఈ బుక్ ని మీ దిండి కింద పెట్టుకోండి. 7 డేస్ మీరు దిండి కింద పెట్టి మార్నింగ్ తీసుకుని రాయడం, మళ్ళీ అక్కడే పెట్టడము, మళ్ళీ నైట్ వెళ్ళి అక్కడే కూర్చుని రాయడము, మళ్ళీ అక్కడే పెట్టడము, ఇలా చేయండి. అలా 7 డేస్ కంటిన్యూగా చేయండి. నైట్ అదే ఎఫర్మేషన్ రాస్తారు, మార్నింగ్ కూడా అదే ఎఫర్మేషన్ రాస్తారు. ఉపశమనం పొందాను అనే ఎమోషన్ ఎక్కువగా ఉండాలి, విముక్తి కలిగింది అనే ఎమోషన్ ఎక్కువగా ఉండాలి. అలా నైట్ 7 టైమ్స్ కూడా కంప్లీట్ చేయండి. ఇలా మీరు 7 డేస్ ఎవ్రీ డే ఈ ఎఫర్మేషన్ ని రిపీటెడ్ గా కంప్లీట్ చేయొచ్చు. అయితే 50 lakhs ప్లేస్ లో ఇంకా ఎక్కువ ఉండే వాళ్ళు ఉంటారు, ఇంకా తక్కువ ఉండే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి సో మీరు ఎంత అమౌంట్, ఈవెన్ 2 లక్షలు ఉన్నా గానీ 2 లక్షల మీద ఈ ఎఫర్మేషన్ ని మీరు చేయొచ్చు. ఆ విముక్తిని, ఆ ఉపశమనాన్ని, ఆ ఎనర్జీని మీరు తీసుకోవచ్చు. సో ఈ విధంగా మార్నింగ్ 7 టైమ్స్, నైట్ 7 టైమ్స్ రాసి 7 డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఆర్థికంగా నేను చాలా స్వేచ్ఛగా ఉన్నాను అనే ఒక మాటని మీరు రిపీటెడ్ గా అనుకోవాలి. సో ఇలా అనుకోవడం వల్ల మీ ఎంటైర్ ఎనర్జీ మారుతుంది. అట్ ద సేమ్ టైం ఆర్థిక స్వేచ్ఛ అనుభవిస్తున్నాను అనే భావం మిమ్మల్ని, మీ శరీరాన్ని మరింత స్ట్రాంగ్ చేసి మీకు కాన్ఫిడెంట్ ని పెంచి మీరు అలాంటి అవకాశాలని పొందేలాగా, అలాంటి పరిస్థితులు మీకు క్రియేట్ అయ్యేలాగా సపోర్ట్ చేస్తుంది మీ మైండ్, మీ బాడీ కూడా, అలాగే యూనివర్స్ కూడా. అందుకనే మీరు ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నానన్న భావాన్ని మీరు 7 డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్కువగా తీసుకుని ఆ ఎమోషనల్ ఎనర్జీని కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఇలా ప్రాసెస్ చేసేసిన తర్వాత మీకు ఉపయోగపడే ఒక టెక్నిక్ ని షేర్ చేస్తాను అని చెప్పాను, అది ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరు ఇది ఫాలో అవ్వండి, ఇది మీకు మంచి రిజల్ట్ ని ఇస్తుంది. ఎవరైతే ఎక్కువ మనీ కనెక్షన్, బారింగ్ ప్రెజర్ లో ఉంటారో వాళ్ళు సింపుల్ గా మీ ఆలోచనల్లో, మీ ఉద్దేశాల్లో ఈజీ కనెక్షన్ తీసుకుంటూ, అంటే డబ్బుని నేను సులభంగా పొందుతున్నాను, డబ్బుని నేను సులభంగా సంపాదిస్తున్నాను, నాకు అవకాశాలు సులభంగా వస్తున్నాయి అనే మాటల్ని, ఈజీ అనే వైబ్రేషన్ ని ఎక్కువగా రిఫ్లెక్ట్ చేస్తూ EFT ట్యాపింగ్ చేయండి. EFT ట్యాపింగ్ అంటే ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. మీరు ఏ ఎమోషన్ అయితే ఇన్పుట్ చేస్తారో ఆ ఎమోషన్స్ మీకు ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. సో అందుకని సులభంగా అనే పదం వాడుతూ ఆర్థిక స్వేచ్ఛ సులభంగా పొందుతున్నాను, అవకాశాలని సులభంగా పొందుతున్నాను, మనీ కనెక్షన్స్ సులభంగా వస్తున్నాయి, మంచి పాజిటివ్ ఎనర్జీ సులభంగా వస్తున్నాయి అని ఇలా ట్యాప్ చేస్తూ ఇక్కడ మీకు షేర్ చేస్తున్న ఫోటోలో ఏవేవైతే పాయింట్స్ ఉన్నాయో వాటన్నిటిని ట్యాప్ చేస్తూ మీరు రిపీటెడ్ గా ఇలా అనుకుని గనక 777 టెక్నిక్ చేస్తే మీకు ఇంకా మంచి రిజల్ట్ ని ఇస్తుంది 777 టెక్నిక్. అలాగే టెక్నిక్ చేసిన తర్వాత కూడా ఆర్థిక స్వేచ్ఛను అనుభవిస్తున్నాను అనే దాన్ని కూడా మీరు EFT ట్యాపింగ్ లో ఉపయోగించుకోవచ్చు. ఇది కూడా మీకు మంచి రిజల్ట్ ని ఇస్తుంది. సో ఓవరాల్ గా మీరు ఎంత ప్రెజర్ లో ఉన్నా, ఆ ప్రెజర్ ఎనర్జీ మీలో ఉన్నన్ని రోజులు ముందుకు వెళ్ళడానికి మీ ఎమోషనల్ ఎనర్జీ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది మిమ్మల్ని. కాబట్టి అలా కాకుండా మీరు ఒక పాజిటివ్ వైబ్రేషన్ తోటి ఈ టెక్నిక్ ని ఒక బిలీవ్ తో ఉపయోగించుకోండి. 369 మెథడ్ అండ్ 777 ఇవి రెండు కూడా బారోయింగ్స్ కి బెస్ట్ గా పనిచేసి మంచి రిజల్ట్ ని ఇచ్చే టెక్నిక్స్. సో అందుకని మీరు ఏం అప్లై చేసినా, అప్లై చేయకపోయినా ప్రెజర్ లో ఉన్నప్పుడు వీటిని మీరు అప్లై చేసి మీరు అప్పుల నుంచి విముక్తి పొందండి, బారోయింగ్స్ నుంచి పూర్తిగా ఉపశమనం తీసుకోండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి. మరిన్ని ఉపయోగపడే వీడియోస్ మన అవర్ డ్రీమ్ 8888 ఛానల్లో నిరంతరం వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయ్యి ఒక పాజిటివ్ ఎనర్జీకి మీరు షిఫ్ట్ అవ్వండి ఈ ఛానల్ని ఉపయోగించుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. నమస్తే.